देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते बुद्धिमति हृदायुः पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीगंगामातरी भरनामातमे रतिकार्जुनस्वामी देवतानुग्रहगणाक्षतिर्धिरस्तु हृद्यास्मैजमानस्य नामाय नमः अयं धर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु गव्यं विदेव पुत्रमभिरक्षता देवम् शुक्रं पश्यति पौत्रं नैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रजुःपति यमुचैन देवं वेद కొంచెం వెనక్కి రండి కొంచెం వెనక్కి రండి స్వామి తీసుకోమ్మా ఫోటో తీసుకోండి ప్లీజ్ చేతి పర్లేదు చేతి నంద్యాల కర్నూలు జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి శాంతి భద్రత పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎలా ఉద్దేశంలో రావడం జరిగింది. ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహాయంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి మధ్య సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి. ముఖ్యంగా కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం చెప్పడానికి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది. క్రైమ్ నియంత్రణ కొత్తగా డ్రోన్ వినియోగిస్తున్నారు. డ్రోన్ వినియోగం వల్ల ఫలితాలు ఏమన్నా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా బోత్ లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా డ్రోన్స్ వాడటం వల్ల, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల, విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మేము పబ్లిక్ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే పైసల రూపంలో తీసుకోకుండా వాళ్ళని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట్లన్నా వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు వాటిని మా కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ దొరుకుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం చెప్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ ఒక 18,000 కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మార్చ్ 31కి మా టార్గెట్ అట్లీస్ట్ 1,00,000 కెమెరాలు రావాలని, అన్ని జిల్లాలు కలిపి 1,00,000 కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళు పబ్లిక్ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటారు, డ్రోన్స్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ.